హాయ్ అండి అందరికి. ఈరోజు కోకోనట్ మిల్క్‌తో రైస్ చేసి చూపిస్తానండి. చాలా బావుంటుంది. ఇది నాన్ వెజ్ కర్రీలోకైనా, వెజ్ కర్రీలస్‌లోకైనా చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్రెషర్ కుక్కర్‌ని పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి బే లీవ్స్, ఫ్లవరు, షాజీరా, లవంగా, దాల్చిన చెక్క ఇవన్నీ దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఆనియన్స్, 2 మిర్చి దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల కోకోనట్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అందుకని 4 గ్లాసుల కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం రైస్‌ని కడుక్కొని శుభ్రంగా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వాటర్‌ని వంపేసి దీనిలో కలుపుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని దానిలోకి రుచికి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంతేనండి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేస్తే రైస్ రెడీ అయిపోతుందండి. ఇది రైస్ నాన్ వెజ్‌లోకైనా, వెజ్ కర్రీస్‌లోకైనా చాలా బావుంటుందండి.